ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ మనసులో నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేరడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా. నువ్వు అడిగింది నేను నెరవేర్చడం లేదని నాపై చాలా కోపంతో ఉన్నావని అర్థమవుతుంది. మరి ఈరోజు ఈరోజు ఈ సందేశం ద్వారా నీకొక నిజం చెప్పబోతున్నాడు, తెలుసుకో అంటున్నారు. బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుందామండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు కోరినటువంటి కోరిక నెరవేరడం లేదని, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు ఈ బాబా సమాధానం ఇవ్వడం లేదని నాపై కొండంత కోపంతో ఉన్నావు కదూ. చూడు, నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో అది తప్పకుండా ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరుస్తాను. ఏ శుభవార్త అయితే నువ్వు వినాలనుకుంటూ ఉన్నావో ఆ శుభవార్తే సమయానికి నీవు వినేలాగా చేస్తాను. ఆ సమయం కూడా ఆసన్నం కాబోతుంది. మనసు పెట్టి ఈరోజు బాబా ఏం చెప్తున్నాడనేది జాగ్రత్తగా విని చూడు. నీ మనసు చాలా ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది. నిలకడలేనటువంటి మనసుకు, నీతి తప్పినటువంటి మనిషికి సమాజంలో అసలు ఎప్పుడూ కూడా విలువ అనేదే ఉండదు. కాబట్టి ప్రతి మనిషికి నీతి, మనసుకు నిలకడ తప్పకుండా అవసరమని తెలుసుకో. అయితే ఈరోజు ఎందుకు బాబా ఇలా చెప్తున్నావు అనుకుంటావేమో. ఏదైనా కానీ ఇలాంటి ఈ మనసు నిలకడగా ఉన్నవారు ఏదైనా సాధించగలుగుతారు. అంతులేనటువంటి సముద్రంలో అలజడి, మనుషుల జీవితాల్లో ఒడిదుడుకులు రెండూ కూడా ఒకటే. ఇవి బాగా గుర్తుంచుకో. అలజడులు వచ్చినటువంటి సముద్రం తప్పకుండా తట్టుకొని ఉంటుంది. అలాగే కష్టాలు, సమస్యలు వచ్చినా మీ మనసు ఒత్తిడికి లోనైనా కానీ మీకు మీరుగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. అలాగే దిగులును దూరం చేసుకునేలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు మీరుగా ఏర్పరచుకోవాలి. అంతేకాని అన్నిటికీ కూడా దిగులుగా కూర్చుంటే ఎలా చెప్పు. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆవేదన మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. అది ఎందుకుంటుందో తెలుసా? మీకు ఆలోచించేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భగవంతుడు మీకు ఇచ్చాడు. అయితే ప్రతిదీ ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే మీకు ఏదైతే భగవంతుడు ఇవ్వబోతున్నాడో దానికంటే ఎక్కువ రెట్లు మీరు ఊహించుకుంటూ ఉంటారు. అప్పుడే మీ మనసులో అలజడులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీకు ఎంతవరకు ఇచ్చాడో అందులో మీరు తృప్తిని వెతుక్కోలేకపోతున్నారు. చూడు, ఆవేదన పడుతూ ఉంటున్నావు. భవిష్యత్తును చీకట్లోకి తోసివేసుకునేలా నీ మనసును రకరకాల ఆలోచనలు గురి చేస్తూ ఉన్నావు. చెప్పాను కదా, ఒత్తిడి వస్తే ఆ దిగులును దూరం చేసేలా మనసును నీకు నువ్వుగా ప్రశాంతపరచుకోవాలని. చూడు, ఇప్పుడు నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చేమో కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు ఓడిపోవు. కాబట్టి ఎవరైతే వారి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారు తప్పకుండా ఏదో ఒక రోజు గెలుస్తారు, గెలిచి తీరుతారు. అయితే మరీ ముఖ్యంగా నువ్వు చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటావు కదా. అదే బేతాళ విక్రమార్క కథ. బేతాళ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెబుతూ దానిని తీసుకురావడంలో విఫలమవుతూ ఉంటారు విక్రమార్కుడు. కానీ ప్రయత్నాన్ని మాత్రం విడవడు కదా. అదేవిధంగా నువ్వు కూడా తప్పకుండా ఏదో ఒక విధంగా ప్రయత్నాన్నైతే వదలకుండా చేస్తూ ఉండాలి. నువ్వు చేయగలిగిందంతా చేస్తూ ఉండు. తరువాత నా గురించి, అలాగే నా నుండి వచ్చేటటువంటి సమాధానం గురించి ఎదురు చూస్తూ ఉండు. అప్పుడు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గర నా ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకో. అలాగే నువ్వు బాగుండాలి, నీ చుట్టూ ఉన్నవారు బాగుండాలని చెప్పి కోరుకో. నీకు కావలసినవన్నీ కూడా తప్పక నేను అందిస్తాను. అందుకోసం నువ్వు నాకు పెద్ద పెద్ద పూజలు, హంగు ఆర్భాటాలతో చేసేటటువంటి వ్రతాలు ఇవేమీ కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. అలాగే అప్పు చేసి పెద్ద పెద్ద పూజలు కూడా చేయడం వలన నీ ప్రశాంతత నువ్వే కోల్పోతావు. నా బిడ్డల నుండి నేను ఎప్పుడూ కూడా అలాంటివి అస్సలు ఆశించను.
నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. కాబట్టి నాకు ఆర్భాటమైనటువంటి పూజలు అవసరమే లేదు. నువ్వు ఎంత సంతోషంగా ఉండేది అది మాత్రమే నాకు కావాలి. ఇక శ్రద్ధా సబూరితో నువ్వు నీ మనసులో ఎప్పుడూ కూడా మంచి సంకల్పంతో ఒక మంచి పనిని ప్రయత్నించాలని, ఆ పనిలో నువ్వు విజయాన్ని సాధించాలని నేను కలలు కంటూ ఉన్నాను. నువ్వు ఆ కలలను నిజం చెయ్యాలని చెప్పి ఎదురు చూస్తున్నాను. నీ ప్రయత్నానికి కాలం కూడా తల వంచాలి. అందుకే ప్రయత్నించేవాడు ఎప్పుడూ కూడా ఓడిపోడు. అర్థమవుతుంది కదా! ఈ రోజు నుండి నీవు ప్రయత్నిస్తూనే ఉండు. తప్పకుండా నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. ఆ భగవంతుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చేమో కానీ, నువ్వు కోరిన దానికంటే ఎక్కువ మంచి గుణం అనేది నీకు ఇచ్చినప్పుడు, నువ్వు దానిని తప్పకుండా నిలబెట్టుకోవాలి. అదే అదృష్టంగా భావించి, మనశ్శాంతిగా నువ్వు జీవించాలి. నేను నీ గురించే చెబుతున్నాను. నీ మంచి మనసు గురించే ఈరోజు ఈ బాబా ఇలా చెప్తున్నాడు. కాబట్టి నీది ఎంత మంచి గుణమంటే, నీ ఎదురుగా ఒకరు కన్నీరు పెట్టుకుంటే, బాధపడుతూ ఉంటే నువ్వు అస్సలు చూడలేవు. నీ ఎదురుగా ఒకరు ఆకలితో ఉంటే నువ్వు అల్లాడిపోతూ ఉంటావు. అంత మంచి గుణం నీకుంది. దానికంటే అదృష్టం ఏముంటుంది తల్లి? కాబట్టి నువ్వు నాకు అంత ఎక్కువగా ప్రియమైనటువంటి బిడ్డవు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. లేని దానికోసం ప్రాకులాడకుండా నువ్వు కోరినంత ధనం, నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు అడుగుతున్నావు. అదే తప్పకుండా నీకొస్తుంది. నీ మంచి మనసుకు అంతే అంతే మంచి జరుగుతుందని ఈరోజు నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. చూడు, ఉన్న దాంట్లోనే తృప్తి పడు. గుర్తుపెట్టుకో, నువ్వు మంచిగా మంచి వ్యక్తితో కలిగినటువంటి స్నేహ సంబంధం ఒక చక్కని తీయనైనటువంటి చెరుకు ముక్క లాంటిది. ఆ చెరుకును పిండినా, కొట్టినా, రుచి చూసినా సరే కేవలం తీపి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి వారనేది జాగ్రత్తగా తెలుసుకొని ప్రవర్తించు. అలాగే నువ్వు ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయం చాలా గొప్పగా ఉంటుంది. నిన్ను నువ్వు నమ్ముకొని దేంట్లోనైనా కానీ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కాకుండా సఫలం అవ్వాలి. కష్టపడి తెచ్చుకున్నటువంటి అవకాశం ఎప్పుడూ కూడా వృధాగా పోదు. కాబట్టి ఇవేమీ కూడా నువ్వు చేసినటువంటి పనులేవి కూడా వృధాగా పోకుండా ఉండాలంటే నువ్వు ఎవరిపైనా కూడా ఆధారపడకుండా ఉండాలంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకో. గతాన్ని తవ్వవద్దు. తవ్వి నువ్వు ఇంకాస్త ఎక్కువగా బాధపడనవద్దు. ఎక్కడా కూడా నీ ప్రయాణాన్ని ఆపవద్దు. ధైర్యంతో నమ్మకంగా ముందుకు సాగుతూ వెళ్ళమ్మా. అన్నీ కూడా నీకు మంచే జరుగుతాయి. నీకు గెలుపు ఎదురుపడేలాగా బాబా చేస్తాడు. చూడు, నీ గతం అనేది ఎప్పుడూ కూడా నీకైతే చేదు అనుభవాలనే మిగిల్చింది కాబట్టి అది నీకు అడ్డం కాకూడదు. అది కేవలం ఆరంభం మాత్రమే కావాలి. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అన్నీ కూడా నీకు సొంతమవుతాయి. చెప్తుంది అర్థమవుతుంది కదా! జీవితం అనేది పారే నది లాంటిది. నీరు ఒకే చోట ఆగిపోతే అవి బాగా మురికిగా అయిపోతాయి కదా! కాబట్టి జీవితం కూడా అంతే. దూరమైన వారిని, దూరమైనటువంటి వస్తువులను అదే పనిగా ఆలోచించుకుంటూ, తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్ అనేది అక్కడే ఆగిపోతుంది. కాబట్టి నీకు జరిగినటువంటి అవమానాలను గుణపాఠాలుగా నువ్వు తప్పకుండా నేర్చుకునే తీరాలి. అప్పుడే నీ జీవితం అద్భుతంగా తయారవుతుంది. చూడు బిడ్డా, నీకు నీ జీవితంలో నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో నువ్వైతే ఓడిపోవాల్సిందే. కాబట్టే వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది కదా! మరి అలాంటప్పుడు సింహం ఓడిపోయినట్టా? పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు కదా! గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి కూడా తప్పదు. ఇక్కడ ఓటమి తప్పదు. కాబట్టి నీ జీవితాన్ని ఇలా పోల్చుకో. ఓటమి నీదే, వేట కూడా నీదే. ఇక చివరిగా వచ్చేటటువంటి గొప్ప గెలుపు ఉంటుంది చూడు, అది కూడా నీదే. ఎప్పుడైనా కానీ నీ మనసును నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. గాయపరిచిన వారిని పూర్తిగా మర్చిపో. కానీ నిన్ను ప్రతిరోజు కూడా ప్రేమిస్తూ ఉండేవారిని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో. నిన్ను ఏడిపించినటువంటి గతాన్ని మర్చిపో. కేవలం మర్చిపో అని మాత్రమే చెబుతున్నాను. కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్నటువంటి వర్తమానంపై దృష్టిని సారించు. అలాగే నీ బాధను పూర్తిగా మర్చిపో. అది నేర్పినటువంటి పాఠాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకో.
అస్సలు మాత్రం మర్చిపోనే వద్దు. నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువను నువ్వే తగ్గించుకోవద్దు. కాబట్టి వజ్రం ఎక్కడ ఉన్నా కానీ దాని విలువ ఎప్పుడు కూడా తగ్గనే తగ్గదు. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం నీకు ఎంతో నేర్పుతుంది. నువ్వు కోరినటువంటి శుభవార్తలు, నీ కోరికలు అన్నీ కూడా నీకు అతి త్వరలోనే చేరవేస్తాను. నీ జీవితాన్ని మంచిగా, అద్భుతంగా మార్చే బాధ్యత నాది. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటావు కదూ! నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుస్తాను. నువ్వు శ్రద్ధాసబూరితో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకో. హాయిగా, ప్రశాంతంగా ఉండు. ఇక నువ్వు ఈ రాత్రి కలలోకి తప్పకుండా ఈ సాయి దర్శన భాగ్యం నీకు కలుగుతుంది. నీ మనసులో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు కూడా దూరం చేస్తాను. ఈరోజు ఈ బాబా నుదుటిని తాకి, ఈరోజు ఈ సమాధానం విన్నటువంటి నీకు నా మనసులో ఉన్నటువంటి మాటలన్నీ చెప్పాను. మరి నువ్వు నీ మనసు చెప్పేటటువంటి మాటను విని, నడుచుకొని, ఆచరించి నీ మనసును అలాగే నీ జీవితాన్ని మరింత ఆనందభరితం చేసుకుంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.